కాకతీయులు యుగంలో కుల సంఘాలకు సమయం అని పిలిచేవారు. కాకతీయుల యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దాం. కాకతీయుల యుగము సామాజిక వ్యవస్థకు ఒక ప్రత్యేక లక్షణము కుల సంఘాలుగా ఉండేదన్నమాట. కాకతీయ యుగంలోని సామాజిక వ్యవస్థకు ఒక ప్రత్యేక లక్షణంగా కుల సంఘాలు ఉండేవి. కాకతీయ యుగంలో కుల సంఘాలను సమయము అని పిలిచేవారు. కాకతీయ కాలంలో బ్రాహ్మణ సమయాన్ని మహాజనులు అని పిలిచేవారు అన్నమాట. కాకతీయుల యుగం వైశ్య సంఘాన్ని నకర అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో చతుర్థ కులజులకు ప్రాబల్యం పెరిగిందన్నమాట. కాకతీయులలోని విద్యార్థుల బ్రాహ్మణులకు బంగారావును దానం చేసిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు అనమాట. విద్యార్థులైన బ్రాహ్మణులకు బంగారావును దానం చేసేవాడు అనమాట ప్రతాపరుద్రుడు. కాకతీయుల కాలంలో కనిపించిన దురాచారాలు బాల్య వివాహాలు, వరశుల్కము, నిర్బంధ వైవిధ్యము, సతీసాగనము, జోదము, మద్యపానము, కోడి పందాలు, పొట్టేలు పందాలు జరిగేవి అనమాట. కాకతీయుల కాలంలో చతుర్థ కులజులకు ప్రాబల్యం బాగా పెరిగేది అనమాట. కాకతీయుల కాలంలో రాజు కింద ఉండే పొలాన్ని రాచపొలం అని పిలిచేవారు అనమాట. పెద్ద చెరువులను సముద్రాలు అనేవారు అనమాట. కాకతీయ కాలంలో రాజు కింద ఉండే పొలాన్ని రాచపొలం అని పిలిచేవారు అనమాట. ఒక చెరువు నిండిన తర్వాత మిగిలి కింద వరుసలో నిర్మించిన చెరువులోకి ప్రవహించేట్లు చేశారన్నమాట. అంటే కాకతీయ కాలంలోని ఒక చెరువు నిండిన తర్వాత ఆ చెరువు నీరు వేరే చెరువులోకి వెళ్ళేటట్లు గొలుసుకొట్టి చెరువుల్ని ఏర్పాటు చేసేవారు కాకతీయులు. కాకతీయ కాలం నాటి చెరువుల గురించి చెప్తే మోటుపల్లి శాసనాలు, బయ్యారం శాసనాలు చెప్తాయి అన్నమాట కాకతీయ కాలం నాటి చెరువుల గురించి. వరంగల్ జిల్లా మహబూబాబాద్ తాలూకాలో ఉన్న కేసరి సముద్రం లేదా కేసరి తటాకాన్ని మొదటి పోలరాజు లేదా ప్రోలరాజు అరిగజ కేసరి నిర్మించాడు. వరంగల్ జిల్లాలోని సెట్టికేరియా చెరువును రెండో బేదరాజు తవ్వించాడు. హనుమకొండ చెరువును రుద్రదేవుడు తవ్వించాడు. నర్సంపేట తాలూకా మానేరు బేసిన్లో ఉన్న పాకాలి చెరువును గణపతి దేవుడి మంత్రి బయ్యన నాయుడు కొడుకైన జగదాల ముమ్ముడి తవ్వించాడనమాట. ములుగు తాలూకా పాలెంపేట గ్రామంలో ఉన్న రామప్ప చెరువును క్రీస్తు 1213లో గణపతి దేవుని సేనాధిపతి రేచాల రుద్రుడు నిర్మించారన్నమాట. ములుగు తాలూకాలోని పాలెంపేట గ్రామంలో ఉన్న రామప్ప చెరువుని రేచాల రుద్రుడు నిర్మించారన్నమాట. వరంగల్ జిల్లాని గణపూర్ చెరువును గణపతి దేవుని కాలంలో తవ్వించారు. వరంగల్ జిల్లాలోని గణపూర్ చెరువుని గణపతి దేవుని కాలంలో తవ్వారన్నమాట. ఖమ్మం జిల్లా బయ్యారం చెరువుని గణపతి దేవుని సోదరి నతవాడి రుద్రుని భార్య మైలంబ తవ్వించిందనమాట. బయ్యారం చెరువుని గణపతి దేవుని సోదరి నతవాడి రుద్రుని భార్య మైలాంబ తవ్వించారన్నమాట. కొందవరంలోని కొంద సముద్రాన్ని గణపతి దేవుని సోదరి కొందమాంబ తవ్వించింది. వరంగల్ జిల్లా కొండపర్తి గ్రామంలోని చౌండ సముద్రాన్ని గణపతి సేనాని మాల్యాల చౌడ నిర్మించారన్నమాట. కాకతీయుల కాలంలో వ్యవసాయానికి నీరు అందించడంలో చెరువులతో పాటు ఊట కాలువలు ముఖ్య పాత్ర పోషించాయి. కాకతీయ కాలంలో చెరువులు, కాలువలు మరమ్మతులు పనిచేసే వారికి పండిన పంటలో ప్రతి పుట్టి ధాన్యానికి ఒక కొంచెం ధాన్యం చెల్లించాలని శాసనం అమల్లో ఉండేదన్నమాట. కాకతీయుల కాలంలో చెరువులు, కాలువలు మరమ్మతులు పనిచేసే వారికి పండిన పంటలో ప్రతి పుట్టు ధాన్యానికి ఒక కొంచెం ధాన్యం చెల్లించాలని శాసనం ఉండేదన్నమాట. దీన్ని దశబంధ లేదా దశవంద మాన్యం అని పిలిచేవారు అన్నమాట. కాకతీయులు వ్యవసాయ భూములను మాగాణి మెట్టగా విభజించేవారు. కాకతీయుల కాలంలో మాగాణి భూములను నీరు నేల, ధాన్యం పండే భూమి, తొంట నేల, తోటలుగా విభజించారు. కాకతీయ కాలంలో పండిన మెట్ట పంటలు నువ్వులు, ఆవాలు, ఆముదము, నీలిమందు, రాగులు ఉండేవన్నమాట. కాకతీయ కాలంలో నాగలతో దున్నిన భూములను అచ్చుకట్టు భూములు అనేవారు అనమాట. అచ్చుకట్టు అంటే ఆరి అనే పన్ను వసూలు చేసే భూములు అనమాట. అచ్చుకట్టు అంటే ఆరి అనే పన్ను వసూలు చేసే భూములు మీద అచ్చుకట్టు భూములు అనేవారు. కాకతీయ కాలంలో సువాసన గల వరి పండించే ప్రాంతం ఓరుగల్లు ప్రాంతంగా ఉండేది. తెలంగాణ ప్రాంతంలో కందిపప్పు కాకతీయుల కాలంలో వాడుకలోకి వచ్చింది. కాకతీయ కాలం నాటి తోట పంటలు కొబ్బరి, జామ, మామిడి, అరటి, ఆకుకూరలు తోటలుగా ఉండేవన్నమాట. కాకతీయ కాలంలోని తోట పంటలు కొబ్బరి, జామ, మామిడి, అరటి, ఆకుకూరలు ఇలాంటి తోటలు ఎక్కువగా ఉండేవన్నమాట. కాకతీయ కాలంలో ప్రతి గ్రామంలోని బెల్లము, పంచదార, నూనె పరిశ్రమలు ఉండేవి. పాల్గొని సోమనాథుడు పండితాచార్య చరిత్రకు 20కి పైగా రకాల వస్త్రాలను పేర్కొన్నారు. సోమనాథుడు 20కి పైగా వస్త్రాలు ఉన్నట్టు ఆ టైంలో పేర్కొన్నారు అనమాట పాల్గొని సోమనాథుడు. మార్క్పోలో ప్రకారం కాకతీయ సామ్రాజ్యంలోని మైసోలియా లేదా మచిలీపట్నంలో మహారాజులు సైతం మెచ్చుకునే వస్త్రాలు తయారు చేసేవారు. కాకతీయ కాలంలో రత్న కంబళ్ళు, మక్మల్ వస్త్రాలు ప్రత్యేకంగా తయారు చేసేవారు. కాకతీయ కాలంలో రత్న కంబళ్ళు, మక్మల్ వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేసేవారు అన్నమాట.
నిర్మల తయారయ్యే కత్తులు విదేశాల్లో కూడా ప్రచారంలోకి వచ్చాయి. కాకతీయ కాలంలో గోల్కొండ ప్రాంతంలో వజ్రాయుగంలో ఉన్నట్లు విదేశీ యాత్రికుడు మార్కో పేర్కొన్నాడు. కాకతీయ కాలంలో గోల్కొండ ప్రాంతంలో వజ్రాయుగంలో ఉన్నట్లు విదేశీ యాత్రికుడు మార్కోలో తెలిపాడనమాట. కాకతీయ కాలంలో విదేశీ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం మోటుపల్లి కాకతీయ కాలంలో విదేశీ వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉండేదన్నమాట. కాకతీయ కాలంలో చైనా, పర్షియా, అరేబియా, సింహళం, తూర్పు ఇండియా దేశాలతో వాణిజ్యం జరిగేది. కాకతీయ కాలంలోని చైనా, పర్షియా, అరేబియా, సింహళం, తూర్పు ఇండియా ప్రాంతాలతో వాణిజ్యం జరిగేది అనమాట. కాకతీయ కాలంలో భూములపై పన్ను, పంగము, కానిక, దర్శనములు అనే పన్నులకు వసూలు చేసేవారు. కాకతీయ కాలంలో భూములపై పన్నులు ఉండేవి. కాకతీయ కాలంలో పరిశ్రమలపై వసూలు చేసే పన్నులు ఆరి, సుంకము, పన్ను, కానిక, పుట్టిమానిక అని ఉండేవి అనమాట. పన్నులు పరిశ్రమలపై ఆరి, సుంకము, పన్ను, కానిక, మానిక అనే సుంకాలు ఉండేవి అనమాట కాకతీయ కాలంలో. ఈ విధంగా కాకతీయ కాలంలోని ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఉండేది. కాకతీయ కాలంలోని ఆర్థిక వ్యవస్థ నమూనాలు, కులాలు, గోత్రాలు ఇవన్నీ ఉండేవన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.